ఈ వారం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ ఖండం 31వ అధ్యాయము 6వ వచనం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. చాలు. ఇప్పటి వరకు మనలను అనేకమైన విషయాలు భయపెడుతూ వస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కృంగిపోతూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఎవరికి చెప్పుకోలేని నిస్సహాయమైన స్థితిలో మనమున్నాం. మరికొన్ని సందర్భాలలో ప్రతికూలమైన పరిస్థితులు మనకెదురైనప్పుడు, అవమానకరమైన పరిస్థితులు మనకెదురైనప్పుడు కృంగిపోతాం. కానీ మనం ఆరాధిస్తూ ఉన్న యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, భయపడుకుడి, వారిని చూచి. ఒకవేళ శత్రువులు నీకన్నా బలము కలిగి ఉంటే, అప్పులు, సమస్యలు, నీకు ఎదురైనప్పుడు భయపడుతూ ఉంటావు. వయసు వచ్చినటువంటి పిల్లలు వివాహాలు కానప్పుడు భయపడుతూ ఉంటాం. అనారోగ్యం నీకెదురైనప్పుడు, డాక్టర్ చేయి విడిచినప్పుడు భయపడుతూ ఉంటాం. మనం ఆరాధిస్తూ ఉన్న సజీవుడైన యేసుక్రీస్తు, మృతులలో నుంచి లేచిన సజీవుడైన దేవుడు, మరణమును గెలిచి పునరుద్ధాన బలమును, పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించిన దేవుడు ఏమంటున్నారంటే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఇశ్రాయేలీలు నెమ్మదిగా బ్రతుకుతూ ఉన్న రోజులవి. ఆ రోజుల్లో శత్రువులు చుట్టూ గుడారాలు వేసుకొని వారితో యుద్ధానికి సిద్ధమైపోయి ఉన్నారు. భయానకమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలీలకు ఎదురైంది. ఇశ్రాయేలీలు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు, రోదిస్తూ ఉన్నారు. అప్పుడు దేవాది దేవుడైన మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి తండ్రి ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నారు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మనం ఆరాధిస్తూ ఉన్న దేవాది దేవుడు నీతో కూడా నడకను
ప్రారంభించాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. నీతో ఆయన నడకను ప్రారంభిస్తే చక్కటి ఆలోచన జ్ఞానాన్ని నీకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలీలతో ఆయన మాట్లాడుతూ ఏమని చెప్పుచూ ఉన్నారంటే, కోటకు అవతల ప్రక్క పెద్ద గోతులు త్రవ్వండి. వర్షం రాదు, గాలి రాదు, కానీ గోతులు నీళ్లతో నింపబడతాయి. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీళ్లతో గోతులు నింపబడతాయి. ఇశ్రాయేలీలు అదే విధంగా చేశారు. ఇశ్రాయేలీలు అలాగే చేశారు. ఇశ్రాయేలీలు గోతులు తవ్వారంతే. ఉదయం అయ్యేసరికి వర్షం లేదు. మనం ఏమనుకుంటామంటే మబ్బు పడితేనే కదా వర్షం పడేది అనుకుంటాం. దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో ఎలా ఉంటాయి అంటే, ఆయన నా జీవితంలో అద్భుతాన్ని ప్రారంభించాలి నీతో నడిస్తే ఎలా ఉంటది అంటే, గోతులు తవ్వితే చాలు నువ్వు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఉదయం అయ్యేసరికి గోతులంతా నీళ్లతో నింపబడ్డాయి. ఉదయం అయినప్పుడు ఆ చరిత్ర అంతా గత వారం మనం విన్నాం, మనం ధ్యానించాం. ఉదయం అయినప్పుడు సూర్యుని కిరణాలు ఆ నేల మీద పడినప్పుడు శత్రువులు చుట్టూ మోయాబీలు గుడారాలు వేసుకుని ఉన్నారు. శత్రువుల కళ్ళకు ఉదయించే నీతి సూర్యుని కిరణాలు నేల మీద పడినప్పుడు రక్తము వల్లే వాళ్ళ కళ్ళకు కనబడుతూ ఉంది. వాళ్ళు కంగారు పడిపోయి ఒకరినొకరు పొడుచుకుని వాళ్ళంతటికి వాళ్ళే చచ్చారు. మనం ఆరాధిస్తామన్న దేవుడు ఎవరంటే, ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీకు ఆలోచన, నీతో నడిచి వచ్చి నీకు ఆలోచన చెప్పే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. రెండవ మాటను కూడా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుంచి అందరూ బైబిల్ తీయండి. 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చాలు, జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి.
అప్పుడప్పుడు మనం చేస్తూ ఉన్న తప్పులను బట్టి, నీ తప్పులను బట్టి, నీ పొరపాటులను బట్టి, నువ్వు చేస్తున్న అపరాధాలను బట్టి, పాపాలను బట్టి ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం, లయమైపోయి ఉండేవాళ్ళం. మనం ఏమనుకుంటామంటే, అయ్యా ఈరోజు తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, చేయకూడని పని చేశాను ఆయన, నన్ను క్షమించయ్యా, నా బలమైన నా బలహీనతైనా చేసానయ్యా, ఈరోజు చూడకూడదు చూసేసా, చేయకూడదు చేసా, మరి ఏం చేయమంటావయ్యా అని మనం అనుకుంటా ఉంటాం. మన పొరపాటులను, మన అతిక్రమములో, మన పాపాలను బట్టి మనం ఎప్పుడో ఆయన మరిచిపోతే ఎప్పుడో లయమైపోయేవాళ్ళం. అయితే ఆయన ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. యెహోవా నైన నేను మార్పు లేని వాడను. చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక యాకోబు సంతతి అయిన మీరు యాకోబు సంతతి అయిన మీరు, దేవాధిదేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు, నేను మార్పు లేని వాడను. చూడండి, చాలా మంది అరే ఆ మధ్య ఈడు బాగానే ఉన్నాడు కానీ కాస్తంత లెవెల్ పెరిగిపోయింది. ఎందుకంటే డబ్బులు కాస్తంత చేతిలో ఉన్నాయి కదా, ఆడుతున్నాయి కదా, వీడికి లెవెల్ పెరిగిపోయింది. పాలిస్టర్ చొక్కాలు వేసుకున్నప్పుడు వీడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు కాస్తంత లెలిన్ చొక్కాలు వేసుకున్నాడు కదా, కాస్తంత లెవెల్ పెరిగింది. సైకిల్ దొక్కేటప్పుడు బాగానే ఉన్నాడు వీడు, ఇప్పుడు బండి వేసుకొని తిరుగుతున్నాడు కదా, కాస్తంత లెవెల్ పెరిగింది అని అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలామంది మాట్లాడడం మనం వింటూ ఉంటాం. వీళ్ళు చాలా మార్పు వచ్చిందండి. కొన్ని సందర్భాలలో మనుషులు మారిపోతారు. ఎందుకని మారిపోతారు అంటే, వాడు నరాలాడుతున్నటువంటి నరుడు గనక. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు నరాలాడుతూ ఉన్న నరుడు కాడు, నజరేయుడైన యేసు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్. యెహోవా నైన నేను మార్పు లేని వాడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్. రాత్రి నేను ఒక దగ్గరికి వెళ్ళా, బాగా ఆకలేస్తా ఉంది. మంచి హోటల్కి వెళ్ళిన, ఇది ముహూర్తాలు సీజన్ కదా, మంచి రోజులంట. ముహూర్తం, ఇల్లు కట్టించుకోవాలంటే ముహూర్తం. నువ్వు ఎప్పుడు పుట్టావో నీ పుట్టకే ముహూర్తం లేదు, నీ సావుకి ముహూర్తం లేదు. మీరు అనుకుంటారా, ప్రెగ్నెంట్గా ఉందనుకో ఒక ఆమె, 7:45 మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలోనే నాకు పిల్లవాడు పుట్టాలని మీరు అనుకుంటారా ఎవడైనా? నువ్వు పుట్టడానికి ముహూర్తం లేదు, నువ్వు చావడానికి కూడా ముహూర్తం లేదు. ఇది నిన్న మొన్న అంతకు ముందు రోజులు అన్ని మంచి ముహూర్తాలంట. పెళ్ళిళ్ళు ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, బ్యాండ్ మేళం ఎక్కువైపోయింది. రాత్రి రే అన్ని కూర్చోబెట్టండి రా, కూర్చోబెట్టు. ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఒకసారి చెప్పండి హల్లెలూయా. ముహూర్తాలంట. మేము ఒక దగ్గరికి వెళ్ళాం, మంచి ఆఫీషియల్గా ఉన్న ఒక పెద్ద హోటల్కి వెళ్ళాం.
వెళ్తే పెళ్లి చేసుకున్న ఒక దంపతులు వచ్చారు. చపాతీ ఆర్డర్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు. నేను అట్లాగే చూస్తున్నా. లైవ్లో కూడా మీరు వింటున్నారుగా, మీరు కూడా వినండి. మీరు ఏమన్నా అనుకోండి, నాకెందుకు. వాడు చపాతీని ఇట్లా ఇరిసి, నీ చేతిలో ఓపిక లేదన్నట్టుగా ఆంకి ఎంత ఉందో చక్కగానే వాడు పక్కన కూర్చుని చపాతీలు ఇరిచి పెడుతున్నాడు. నేను అన్నాడు, చూడండి రా చపాతీలు ఇరిచి పెడుతున్నాడు. ఎట్లాంటి ఎన్ని నీ కళ్ళలో పడతాయి అన్నా? ఇప్పుడు చపాతీ ఇరిచి పెడతాడు, 4 రోజులు అయిన తర్వాత ఉంటాడు, సోకు చూపెత్తాడమ్మా. కట్నం చాలేదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మారిపోతారు. అందరూ మారిపోయేవాళ్ళే. డబ్బులు ఉంటే ఒక రకంగా ఉంటుంది వ్యవహారం, డబ్బులు లేకపోతే ఒక రకంగా ఉంటుంది. పదవి ఉంటే ఒక రకంగా ఉంటుంది వ్యవహారం, పదవి లేకపోతే ఒక రకంగా ఉంటుంది. స్థితి కలిగినప్పుడు ఒక రకంగా ఉంటుంది, స్థితి లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. అందరూ మారిపోయేవాళ్ళే మనుషులు. భూమి మీద నరాలాడుతూ ఉన్న నరుడు నమ్మదగిన వాడు కాడు. కానీ మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సజీవుడు, చరిత్ర కలిగిన దేవుడు, పరిశుద్ధుడు. ఆయన ఏమంటున్నారంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన, ఆది సంభూతుడు ఆయన, భూమికి పునాది వేసిన దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు సంతతి వారు లయము కారు, యాకోబు సంతతి వారు లయము కారు. యాకోబు దేవుడు యాకోబుతో ఒకసారి ఏమంటున్నారంటే, యాకోబు దగ్గరికి వచ్చి, నేను నీ తాత దేవుడను, నేను నీ తండ్రి దేవుడను, నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను మార్పు లేనివాడను. చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చదవండి. ఆదికాండం 26వ అధ్యాయము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. జాగ్రత్తగా మీరు వినండి. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను నీ తాత దేవుణ్ణయ్యా, నీ తండ్రి దేవుణ్ణయ్యా, నీవు పండుకొన్న స్థలాన్ని నేను నీకు ఇస్తానయ్యా అని దేవుడు పలకరించి మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ
దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అన్నను మోసం చేసేసాడు అంటారు. యాకోబు మోసం ఏం చేయలేదు. గుడారా నివాసి యాకోబు. ఒకసారి వాళ్ళన్న ఏశావు వేటకెళ్ళి తిరిగి 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 వేటకెళ్ళి అలిసిపోయి ఏది కూడా తగల్ల. ఏ ఇల్లు విసిరితే జింకకో గోవకో దీన్నో దాన్ని కొట్టాలా, ఏది తగల్ల. ఆకలేస్తూ ఉంది, అలిసిపోయాడు. ఏశావు ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేప్పటికీ యాకోబు చక్కటి కూర వండుతున్నాడు. తమ్ముడు, నేను చాలా ఆకలిగా ఉన్నానురా, కాస్తంతా నీ దగ్గరున్న కూరని ఆహారాన్ని నాకు ఇస్తావా అంటే యాకోబు అంటాడు, అన్నా అదెంత పని అన్నా, నేను ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇవ్వు అని అడిగాడు. రే నేను చచ్చిపోయేటట్టు ఉన్నాను రా నాయన, ఈ జ్యేష్ఠపు హక్కు నాకెందుకు, తీసుకో అన్నాడు. వెంటనే జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నాడు. దానికి ముందు తల్లి గర్భములోనే మడిం పట్టుకుని బయటికి రావాలనుకుంటున్నాడు. ఒకసారి నిండు వృద్ధాప్యంలో యోసేపుని తన తండ్రి పిలిచి, అయ్యా అరణ్యానికి పోయి అడవికి పోయి నాకు మాంసాన్ని తీసుకొచ్చి బిడ్డయ్యా, తిన్న తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. కళ్ళు కనబడని స్థితిలో ఈ మాట రిబ్కా వింది. యాకోబుని పిలిచి, అయ్యా నాన్న అన్నయ్యని ఆశీర్వదించేస్తానంటున్నాడు రా, మరి ఆశీర్వదిస్తే కొంచెం నువ్వు ఇబ్బంది పడతావు కదా, నేను నీకు కావలసిన మేకప్ అంతా చేస్తాను శుభ్రంగా. అక్కడికెళ్ళి ఓ మంచి క్రొవ్విన దానిని తీసుకుని వచ్చి, మందలోనికి వెళ్ళి క్రొవ్విన దానిని తీసుకుని వచ్చి చక్కగా వండి కళ్ళు కనబడినటువంటి సాకు దగ్గరకు వెళ్తే నానా అని పిలిచాడు. ఏంటి నా కుమారుడా, ఇదిగో ఆహారం తీసుకొచ్చాను నీకు. నీ స్వరమేమో యాకోబుదలాగా ఉంది, కానీ తడిము చూస్తే ఏశావులాగా ఉన్నావయ్యా. తిని ఆశీర్వదించేశాడు. అరణ్యానికి పోయినటువంటి వాడు, వేటాడడానికి వెళ్ళినటువంటి వాడు చక్కటి మాంసాన్ని తీసుకుని వచ్చి వంట వండి తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తే, నానా నన్ను ఆశీర్వదించింది, ఇప్పుడే కదరా నేను ఆశీర్వదించాను, ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదయ్యా. యోసేపుకి కోపం వచ్చింది, చంపేస్తానంటున్నాడు. అప్పుడు నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి సాకు రిబ్కాలు యాకోబుని పిలిచి, నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపో, నీ మేనమామ ఇంటి దగ్గరికి వెళ్ళిపో అంటే ఏమీ లేదు, చేతిలో చిల్లు కావలేదు, కట్టుకున్న బట్టలో చేతిలో కర్ర తప్ప ఏమీ లేదు.
ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలా దూరం వెలుగు ఉన్నంత వరకు వెళుతూనే ఉన్నాడు. పగలు నడుస్తూనే ఉన్నాడు. చీకటి పడుతూ ఉంది. ఎవరు తెలియదు. చంపేస్తానని కత్తిపట్టుకొని తిరుగుతుంటే వాడికి ఎదురెళ్తాడా? వెళ్ళాడు కదా. గుడివాడిని వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోతారు. కొంతమంది రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోతారు. కొంతమంది దేశాన్ని కూడా వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చంపేస్తానరా నేనంటే ఎవడు ఎదురెళ్తాడు? ఈయన ముక్కలు అందరికి ఎత్తడేమో, మొండానికి తలకాయకి జరి చేసేస్తాడేమో. ఈడుతో మనకెందుకు కైమా కొట్టినట్టు కొట్టేస్తాడు. వెళ్ళిపోతారు. యాకోబు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. చీకటి పడుతూ ఉంది. కాళ్ళు తడబడుతున్నాయి. పలకరించే వాళ్ళు లేరు. ఒక రాయిని తడగడగా తీసుకుని పడుకున్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. యాకోబు దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు మనతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు లేరు. యాకోబు మరిచిపోయాడు. కానీ మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరో తెలుసా? కర్ర పట్టుకుని వెళ్ళాడు అక్కడ. అంతే. దేవుడు ఎంత ఆశీర్వదించాడు. చెప్పాను కదా, చరిత్ర అంతా చెప్పడానికి సమయం లేదని. సరిగ్గా 10:30 కావస్తూ ఉంది. దేవుని మాటను నేను ముగిస్తూ ఉన్నాను. యాకోబు మర్చిపోయాడు. చాలా కాలం పదనరాములో ఉన్నాడు. బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అక్కడికి వెళుతుంగానే రాహేలు కనబడింది. యాకోబు మామూలుడు అనుకున్నారు ఏంటి? యాకోబే ఉన్న మామూలుడు ఏంటి? రాహేలు కనబడింది. రాహేలు కనబడ్డంగానే చిన్నగా రాహేలు కనబడ్డంగానే మనోడు ఫస్ట్ లుక్ ఏంట్రా కూర్చేయండి. ఫస్ట్ లుక్ చూడంగానే ఆమె మీద మనస్సు పడ్డాడు. యాకోబు మామూలుడు కాదు. ఇక్కడేమో దేవుడు మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి ఆమె మీద మనసు పడ్డాడు. ఆమె కోసం 14 సంవత్సరాలు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. వాళ్ళ మామూలు ముదిరి కాదు, పెద్ద ముదిరాడు. పిల్లనిచ్చిన తండ్రిలో మామూలు అనుకోబాకండి. పిల్లల్ని ఎత్తారు చూడండి, ఆడపిల్లల్ని ఇచ్చిన తండ్రులు మామూలు కాదు, మహాముదురుగాళ్ళు, కేటుగాళ్ళు, మాయమ్మ చంద్రంగాళ్ళు. కొడుకునేమో ఒక రకంగా ఉంటుంది. అల్లుడు వచ్చేప్పటికి అల్లుడు గారు ఆడు అంతా మర్చిపోతాడు. అల్లుడు గారు అనేపాటికి మనోడు ఇంకా బాగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒకరోజు నేను రాహేల్ని ఇష్టపడ్డాను, మనసు పడ్డాను, పెళ్లి చేసుకోవాలని ఉందంటే
ఇది ఎంత పని, నీకు చేసేస్తాను, పెళ్లి చేసేస్తాను, పెళ్ళి ఇది ఎంత పని అని ఏం చేశాడంటే, పుష్కలది ఉందా ఇంట్లో, ఓ పుష్కలదే జబ్బు కళ్ళు, ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేశాడు. అది రాత్రుల పెళ్ళు, చీకటి పెళ్ళిళ్ళు. పొద్దున్నే అయిన తర్వాత, రే ఏంటిదే నువ్వు, నేను ఎవరిని కోరుకున్నాను, నువ్వు ఎవరిని చేసావు, నాకు నేను కోరుకున్నది ఎవరిని, నేను ఇష్టపడింది ఎవరిని, నేను మనసు పడింది ఎవరిని, నా మనస్సు దోచుకున్నది ఎవరో, నేను రాహేల్ని కదా, నువ్వు ఎవరిని చేసావు. ఆడంటే ఆడాడు పెద్ద కేటుగాడు, మామూలు కేటుగాడు కాదు, బక్కయ్యను అని. పెద్ద ఏముందల్లుడు, ఇది పెద్ద విషయమా ఏంటి, ఇంకో 7 సంవత్సరాలు చేయి, దీని కూడా చేస్తాను నీకు. 14 సంవత్సరాలు కొలిమి చేశాడండి అక్కడ. అంతకుముందు 7 సంవత్సరాలు ఉన్నాడు. ఇంచుమించుగా 20 సంవత్సరాలకు పైగా పదనరాములో ఉన్నాడు. దేవుడు మరలా మాట్లాడుతాడు, ఏయ్ యాకోబు బయలుదేరిక, ఇక్కడ చాలు, నువ్వు కొలిమి చేసింది చాలు. దేవుడు ఎంత ఆశీర్వదించాడు తెలుసా, తను వచ్చేటప్పుడు మందలు, పశువులు, మేకలు, గొర్రె మందలు, మేక మందలు, విస్తారమైన సంపద. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఒకరోజు అంటాడు, దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడు. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరంటే, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారు లయము కారు. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పు హల్లెలూయా చెప్పు. నేనండి ఆయన్ని నమ్మానండి. ఆయన ఏం చేశాడు తెలుసండి, నన్ను పెళ్లి చేసుకుంటాను నేను అన్నాడండి. నేను వాడిని నమ్మి నా సమస్తం అంతా దారబోసానండి. దారబోయి అమ్మ, దారబోయి నేను నమ్మానండి. నేను సమస్తం దారబోసా. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు, టీవీ 9 ముందు కూర్చోమ్మా, కూర్చో. నమ్మమాకండి రై మీరు, భాగ్యరాజు నమ్మొద్దు, జను ఎవరు నమ్మకూడదు రై. నమ్మారా ఏముండదు, గుండు కొరికేస్తారు. చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పండి, గడి చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక గుణదలన్న వెళ్ళాలి, నాగపట్నం అన్న వెళ్ళాలి, లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళాలి. నమ్మబాకండి. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడి మార్పు లేనివాడు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి, చెప్పండి ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆయన నీతో మాట ఇచ్చాడు అంటే యాకోబు మర్చిపోయాడు అక్కడ. ఇంకెంతకాలం కొలువు చేస్తారు నాయన ఇక్కడ, నువ్వు ఇంకెంతకాలం ఉంటావు ఇక్కడ, ఈ మేకల్ని, ఈ గొర్రెల్ని, ఈ మందల్ని ఎంతకాలం ఇక్కడ లే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆ వచనాన్ని మనం మరొకసారి చదువుదాం. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మరలా దేశానికి రప్పిస్తాను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మర్చిపోడు ఆయన. మనమైతే మర్చిపోతాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు,
అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. దేవునికే మహిమ కలుగునగాక. ఇది పరలోకపు గవిని. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్. నువ్వు మర్చిపోతావు, దేవుడితో చేసిన నిబంధన నువ్వు మర్చిపోతావు. నాకండి మేలు జరిగిందనుకో, నేను నీ మందిరానికి అది ఇస్తానండి, నేను నీకు ఇది చేస్తానండి అంటావు. నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు మర్చిపోయిన దేవుడు నిన్ను మర్చిపోడు. ఒకవేళ దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకో, ఇక ఒకటే పాట, అక్కడ రెండో పాట పాడరు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు ఒకటే పాట. ఏం పాట అది? పరదేశులమో చూడండి, స్వార్థ సభలు పెట్టారనుకో, అక్కడ ఎవడన్నా పరదేశులమో పీలారని పాట పడతారు ఎవడన్నా? నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా అంటారు. లేకపోతే స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా అంటారు. కోటాలు పెడితే కృతజ్ఞత. పరదేశులం అనే పాట ఎవడన్నా పాడతాడా? ఆయన మర్చిపోతే ఇక ఆ పాట తప్ప వేరే పాట ఏమి ఉండదు. ఇక నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. చెప్పండి, ఆమేన్ చెప్పండి ఒకసారి. యాకోబు సంతతి వారు లయం కారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిబంధన చేస్తున్నాడు ఆయన మనతో. యాకోబు సంతతి వారు లయం కారు, లయం కారు, లయం కారు. ఆయన ఎవరో తెలుసా? మాట ఇస్తున్నాడు, మాట ఇచ్చిన దేవుడు, మార్పు లేనివాడు. ఆ దేవుడు నీతో కూడా వస్తాడు, నీతో నడక ప్రారంభిస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు, నువ్వెక్కడికి వెళ్ళాలనో అక్కడకు నిన్ను నడిపిస్తాడు. తల్ల వంచండి, తల్ల వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. పునరుద్ధానపు ఆరాధనలో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారయ్యా. భయపడుకొడి, వారిని చూచి దిగులు పడుకొడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఇశ్రాయేలీలు భయపడుతూ ఉన్నారు. వారికి ఆలోచన చెప్పి జయాన్ని కలగజేశారు నాయన. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయ్యా. మార్పు లేని దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎవరు లేరు, పలకరించే వాళ్ళు లేరు. కాళ్ళు తడబడుతున్నాయి, చీకటి పడుతూ ఉంది. చూస్తూ ఉన్నాడు. ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. యాకోబు దగ్గరికి మీరు వెళ్ళారు కదా నాయన. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను. ఇదిగో నువ్వు వెళ్ళు స్థలములో నేను నిన్ను కాపాడుతాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను పోషిస్తాను. మరలా నీ దేశానికి రప్పిస్తాను. మాట్లాడారు కదా నాయన. మాట ఇచ్చావు. ఒంటరిగా వెళ్ళాడు కానీ, చేతి కర్ర పట్టుకుని వెళ్ళాడు కానీ, తండ్రి దాసీలను నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అన్నాడయ్యా యాకోబు. ఒంటరిగా వెళ్ళాడు. దాసీలను మీరు ఇచ్చారు. పశువులను, మందలను
మీరిచ్చారు, నాకు కావలసినంత ఉంది అంటాడయ్యా. నా తండ్రి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన నీవు. ఈ ఆరాధనలో మాతో మీరు మాట్లాడినందులేక స్తోత్రాలు చెల్లిస్తున్నా. యాకోబు సంతతి వారు లయము కారు. తండ్రి, అబ్రహాం ఏ దేవుణ్ణైతే ఆరాధించాడో, ఇస్సాకు ఏ దేవుణ్ణైతే ఆరాధించాడో, యాకోబు ఏ దేవుణ్ణైతే ఆరాధించారో, మా పితరులు మిమ్మల్ని ఆరాధించారయ్యా. ఆ మార్గములోనే మేము, మీ రక్తము చేత కడగబడిన మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మాతో మాట్లాడినందులేక స్తోత్రాలు. యాకోబు సంతతి వారు లయము కారు, మాట ఇచ్చినందులేక స్తోత్రాలు. మార్పు లేని దేవా మీకే స్తోత్రాలు నాయన. వర్షము భూమిని తడుపునట్లుగా వాక్యమనే జల్లుల చేత నీ ప్రజలతో మీరు మాట్లాడి ఆశీర్వాదించినందులకే స్తోత్రాలు. లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారి కుటుంబాలలో, వారి సంఘాలలో, వారి వ్యక్తిగతమైన జీవితాలలో మార్పు లేని దేవ, మాట ఇచ్చే దేవ, మాట నెరవేర్చే దేవ, అద్భుతాలు, సూచక క్రియలు మీరు జరిగిస్తూ ఉన్న మీ విధానముల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. దూరాన్న వింటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా, సమీపాన ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ఇది ఆశీర్వాదించి దీవించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్య సహవాసం ఎప్పుడనో ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.